వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ 2లో 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. ఇది ప్రాబ్లం నెంబర్ 5. వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ సిఏ వితౌట్ ఎక్స్పాండింగ్ అంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ సిఏ సి స్క్వేర్ ఏబి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై ఏబిసి. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ ఏబిసి తోటి మల్టిప్లై చేయమంటున్నాం, డివైడబుల్ చేయమంటున్నాం. అంటే 1 ఇది డివైడ్, ఇది మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ సిఏ సి స్క్వేర్ ఏబి. ఒకసారి ఇది క్యాన్సిల్ అయితే వాల్యూ అనేది ఏమైనా చేంజ్ అయిందా అండి? ఏం చేంజ్ కాలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు దట్ ఇంప్లైస్ 1/ABC ఇంటూ, ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ అదేవిధంగా ఏ క్యూబ్ ఏబిసి. ఎందుకంటే వీటిని 1 చేయడం కోసం మనము మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ చేసాం. అంటే ఇప్పుడు బి స్క్వేర్ బి క్యూబ్ ఏబిసి, నెక్స్ట్ సి స్క్వేర్ సి క్యూబ్ ఏబిసి. ఈ మూడిట్లో నుంచి దీనికి ఏబిసిని కామన్ తీయొచ్చు కదా. రోమన్ నెంబర్ 3లో నుంచి C3లో నుంచి కామన్ ఏబిసి ఫ్రమ్ దేంట్లో నుంచి C3లో నుంచి, దట్ ఈస్ 1/ABC. అదేవిధంగా ఉంటుంది ఏబిసి కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 బి స్క్వేర్ బి క్యూబ్ 1 సి స్క్వేర్ సి క్యూబ్ 1. అర్థమైందా అండి? ఫస్ట్ మనం ఏ విధంగా చేసాము అంటే ఫస్ట్ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ని రాసుకొని దీన్ని ఫస్ట్ ఏబిసి తోటి మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయితే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ దానిలో నుంచి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏబిసి. ఎందుకంటే ఈ మూడిట్లో నుంచి ఏబిసిని కామన్ తీస్తే 1 1 1 అనేసి మిగులుతుంది. ఇప్పుడు మనము కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఎందుకు అని అంటే మనకి ఈ విధంగా రావడం కోసం మనము ఇప్పుడు కాలమ్స్ని ఇప్పుడు ఏబిసి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటిది C2 టెన్స్ టు C1. ఫస్ట్ C2ని C1 లాగా మారుస్తున్నాం. అంటే ఏ క్యూబ్ మైనస్ అవుతుంది కదా అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న లెక్క ప్రకారము ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి మైనస్, అంటే ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1. ఇప్పుడు ఏం చేసామండి? ఇంటర్చేంజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటర్చేంజ్ చేయాలి. దేన్ని? C3ని C2ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. దట్ ఇంప్లైస్ C1 టెన్స్ టు C3. ఇప్పుడు C1 టెన్స్ టు C3 ఎందుకు అనంటే ఇవన్నీ వెళ్ళడం ఇవన్నీ రావడం కోసం ఆ విధంగా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది కాబట్టి 1 1 1. మధ్యలో ఏం చేంజ్ అవ్వదు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఇదేంటండి మనకు కావాల్సిన RHSే కదా. హెన్స్ ప్రూవ్ అయిపోయింది కదా. హెన్స్ ప్రూవ్డ్. ఏం చేసామండి అసలు? ఫస్ట్ ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ సిఏ సి స్క్వేర్ ఏబి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలోంచి మనం ఏబిసి అనే వాల్యూని మనము మల్టిప్లై అండ్ డివైడింగ్ చేసాము. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయితే వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఏని ఏ తోటి మల్టిప్లై అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, నెక్స్ట్ బి ఏబిసి, నెక్స్ట్ అదేవిధంగా బి అంటే బి స్క్వేర్ బి క్యూబ్ ఏబిసి. అదేవిధంగా లాస్ట్ దాన్ని సి తోటి సి స్క్వేర్ సి క్యూబ్ ఏబిసి. ఇప్పుడు ఈ థర్డ్ కాలంలో నుంచి మనం ఏబిసి అనేది కామన్ తీయొచ్చు కదా. తీసాము 1/ABC ఇంటూ ఏబిసి అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 1 1 మిగులుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ ఫామ్లో రావడం కోసం కాలమ్స్ అనేటివి మనము ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అంటే C2ని C1 లాగా చేస్తే మైనస్ సైన్ వస్తుంది కదా, ఆ విధంగా చేసాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? C1ని C3 లాగా చేస్తే మనము హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏఎక్స్ బీవై సిజెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 1. దీన్ని తీసుకొని మనం దీన్ని
ప్రూవ్ చేయాలి. అంటే సొల్యూషన్ ఏంటి అని అంటే ఎల్హెచ్ఎస్ ఏఎక్స్ బీవై సిజెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 1 1 1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కింద దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఏఎక్స్ బీవై సిజెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ వై బై వై జెడ్ బై జెడ్. ఎందుకోసము అని అంటే ఎందుకు ఈ విధంగా రాసుకున్నామంటే ఎక్స్ బై జెడ్ని కామన్ తీయడం కోసం మనము ఈ విధంగా ఎందుకన్నా ఇది క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది కాబట్టి వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఎందుకు అని అంటే ఈ మూడిట్లో నుంచి ఇప్పుడు ఎక్స్ కామన్ తీయవచ్చు కదా, దీంట్లో నుంచి వై దీంట్లో నుంచి జెడ్ కామన్ తీయడం కోసం మనం ఈ విధంగా రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఏ బి సి, నెక్స్ట్ ఇందులో నుంచి ఒక ఎక్స్ వెళ్తుంది కాబట్టి ఎక్స్, ఇందులో వై, ఇందులో జెడ్. ఇదేమవుతుందంటే 1/x 1/y 1/z. ఎందుకోసం ఆ విధంగా రాసాము అర్థమైంది కదా. ఈ ఇందులో నుంచి కామన్ తీయడం కోసం మనం ఎక్స్ బై ఎక్స్ వై బై వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి ఆ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఏ విధంగా మల్టిప్లై XYZ విత్ R3. ఇప్పుడు మనం ఈ రోని XYZ తోటి మనము మల్టిప్లై చేయడం ఎందుకు అని అంటే ఈ వాల్యూ రావడం కోసం మనము చేసాము. ఇప్పుడు ఈ XYZని ఈ R3 రో తోటి మల్టిప్లై చేయాలి. దట్ ఇంప్లైస్ ABC XYZ XYZ by X XYZ by Y XYZ by Z. That implies ABC XYZ. XX క్యాన్సిల్ అవుతే YZ ఉంటుంది, ఇందులో XZ ఉంటుంది, ఇందులో XY. ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది RHSే కదండి మనకి వచ్చింది కావాల్సింది. దట్ ఈజ్ ఈక్వల్ RHS. హెన్స్ ప్రూవ్. మళ్ళీ ఒకసారి ఏం చేసాము, ఇచ్చిన వాల్యూస్ని మనము ఎల్హెచ్ఎస్లో నుంచి ఇక్కడ ఈ 1ని మనం ఎక్స్ బై ఎక్స్ రాసుకోవచ్చు కదా, ఈ మూడిట్లో నుంచి ఎక్స్ బై జెడ్ కామన్ తీయడం కోసం ఈ విధంగా రాసుకున్నాం. ఎక్స్ బై జెడ్ అనేసి రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఇప్పుడు మల్టిప్లై ఈ ఎక్స్ బై జెడ్ని R3 రో తోటి మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ అనేది వస్తుంది. హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం నంబర్ 3. 1 BC B plus C 1 is equal. Next problem number 3. 1 BC B plus C 1 CA C plus A 1 A square ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ 1 BC B plus C 1 CA C plus A 1 AB A plus B. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఈ రెండింటిని జీరో చేయడం కోసం R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఎందుకు అనంటే మనం జీరోస్ చేస్తే మనకి వాల్యూ కనుక్కోవడం ఈజీ అవుతుంది కాబట్టి R2ని R1 తోటి R3ని కూడా R1 తోటి మైనస్ అనేది చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ 1 BC B plus C 1 minus 1 CA minus BC C plus A minus B minus C. అదేవిధంగా 1 minus 1 AB minus BC, నెక్స్ట్ A plus B minus B minus C ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 1 0 0 BC. ఇందులో నుంచి C కామన్ తీయవచ్చు కాబట్టి A మైనస్ B B ప్లస్ C. ఇందులో నుంచి CC క్యాన్సిల్ అవుతాయి A మైనస్ B. అదేవిధంగా B కామన్ తీస్తే A మైనస్ C, BB క్యాన్సిల్ అవుతే A మైనస్ C. ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత ఇందులో నుంచి మనం A మైనస్ B కామన్ తీయవచ్చు కదా, A మైనస్ B ఇందులో నుంచి, నెక్స్ట్ ఇందులో నుంచి A మైనస్ C కామన్ తీయవచ్చు కదా. నెక్స్ట్ 1 0 0 BC. ఇందులో A మైనస్ B కామన్ తీస్తే C ఉంటుంది, నెక్స్ట్ ఇందులో B ఉంటుంది. అదేవిధంగా B ప్లస్ C ఇక్కడ 1 ఇక్కడ 1
ఉంటుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇందులో నుంచి a మైనస్ బి కామన్ తీసాను, ఇందులో నుంచి a మైనస్ సి కామన్ తీస్తే తీసిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఏముంటాయో ఆ వాల్యూస్ అనేది రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ a మైనస్ బి ఇంటూ a మైనస్ సి. ఇప్పుడు ఈ రెండు జీరోలు అయ్యాయి కాబట్టి మనం ఫస్ట్ ఇది 1 ఇంటూ C1 B1 ఏ విధంగా రాసామంటే ఈ రో ఈకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి C1 B1 దట్ ఇంప్లైస్ a మైనస్ బి ఇంటూ a మైనస్ సి C మైనస్ బి అవుతుంది. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనము ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని కరెక్ట్ ఫార్మేషన్లో రాసుకోవడం కోసం a మైనస్ బి, దీన్ని మైనస్ బి మైనస్ సి లాగా రాయాలంటే ఒక మైనస్ ఉంటుంది, మైనస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి బి మైనస్ సి అవుతుంది. ఇది a మైనస్ సి అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కరెక్ట్గా ఫార్మేషన్లో రాయడం కోసం ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ a మైనస్ బి అదే విధంగా ఉంటుంది, బి మైనస్ సి ఇదే విధంగా రాయాలి, సి మైనస్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం కోసం ఈ విధంగా రాసాము కరెక్ట్ ఫార్మేషన్ కోసం. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి a మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆ విధంగా చేసాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని కూడా ఇదే వాల్యూ వస్తే ఈ రెండు ఈక్వల్ అయినట్టే కదా, అందుకే ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ 1 a స్క్వేర్, 1 b స్క్వేర్, 1 c స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ R2ని R3ని అంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఇప్పుడు మళ్ళీ సేమ్, ఇప్పుడు 1 a స్క్వేర్ అదే విధంగా ఉంది. ఇప్పుడు 1 మైనస్ 1 b మైనస్ ఏ, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అదేవిధంగా 1 మైనస్ 1 సి మైనస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు దేర్ఫోర్ 1 0 0 ఏ, బి మైనస్ ఏ, సి మైనస్ ఏ స్క్వేర్. ఇది ఏ విధంగా ఉందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా. అదేవిధంగా బి ప్లస్ ఏ, బి మైనస్ ఏ, సి ప్లస్ ఏ, సి మైనస్ ఏ. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనకు బి మైనస్ ఏ, ఇందులో సి మైనస్ ఏ కామన్ తీయచ్చు కదా. నెక్స్ట్ బి మైనస్ ఏ, సి మైనస్ ఏ కామన్ తీస్తే 1 ఏ స్క్వేర్, 0 1 బి ప్లస్ ఏ, 0 1 సి ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇప్పుడు ఈ 0 అయిపోయాయి కాబట్టి బి మైనస్ ఏ, సి మైనస్ ఏ 1 ఇంటూ 1 బి ప్లస్ ఏ, 1 సి ప్లస్ ఏ. ఎందుకంటే ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే ఇవే కదా మిగిలేటి, అవే రాస్తా. అంటే బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, సి ప్లస్ ఏ మైనస్ ఏ మైనస్ బి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అంటే బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, ఈ ఏ క్యాన్సిల్ అయితే సి మైనస్ బి. ఇంతకు ముందు లాగానే మళ్ళీ కరెక్ట్ ఫార్మేషన్లో రాయడం కోసం మైనస్ అంటే ఏ మైనస్ బి, నెక్స్ట్ బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. అర్థమైంది కదండి. ఇక్కడ ఏం చేసాము అని అంటే బి మైనస్ ఏ, సి మైనస్, ఇందులో నుంచి బి కామన్ తీస్తే ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ బి మైనస్ సి, నెక్స్ట్ సి మైనస్ ఏ. దెర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 నుంచి మనకి ఈ రెండు సమానమే అయినాయి కాబట్టి హెన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.